వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు ఒక కొత్త ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాను. రీసెంట్గా నేను ఒక యాప్ గురించి తెలుసుకున్నాను అండ్ నాకు అనిపించింది ఆ ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేస్తే మీలో చాలా మందికి హెల్ప్ అవుతుందని చెప్పి వీడియోని చేస్తున్నాను. అదేంటంటే మనం చాలాసార్లు ప్రతి మంత్ శాలరీ రాగానే చాలా ప్లాన్స్ పెట్టుకుంటాం. లైక్ ఈ మంత్ శాలరీ వచ్చిన వెంటనే ఫర్నిచర్ కొనుక్కోవాలి, లేకపోతే ఫోన్ కొనుక్కోవాలి, బట్టలు కొనుక్కోవాలి, ఇలా చాలా ప్లాన్స్ పెట్టుకుంటాం. కానీ మంత్ వస్తుంది, శాలరీ వస్తుంది, కొన్నిసార్లు తెలియకుండానే శాలరీ అంతా ఖర్చు అయిపోతుంది, లేదా ఏదో ఒక ఎమర్జెన్సీ వస్తుంది, బడ్జెట్ ప్రాబ్లం అయ్యి ప్రతి మంత్ ఆ ప్లాన్స్ అనేవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇలా చాలాసార్లు అందరికీ జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే క్రెడిట్ కార్డ్స్ లాంటివి ఉంటాయి కదా, వాటితోని వాళ్ళకి అవసరమైనవన్నీ తీసుకుంటూ ఉంటారు అండ్ దెన్ అవి పే చేసేస్తూ ఉంటారు. కానీ క్రెడిట్ కార్డ్స్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వాళ్ళకి ఈ జస్ట్ మనీ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఈ జస్ట్ మనీ అనేది ఏంటి అంటే మన శాలరీ బట్టి మనకి కొంత అమౌంట్ క్రెడిట్ అనేది ఇస్తుంది, అంటే కొంచెం లోన్ లాగా ఇస్తుంది అనమాట. దాన్ని యూజ్ చేసుకొని మీకు నచ్చిన ఐటమ్ని మీరు షాపింగ్ చేసుకోవచ్చు అండ్ దెన్ అది ఈఎంఐస్ ద్వారా వాటిని పే చేసేసుకోవచ్చు. సో ఇది వినడానికి ఎంత సింపుల్గా ఉందో దీన్ని ప్రాసెస్లో పెట్టడం కూడా అంతే సింపుల్. అంటే దీనికి మీరు పెద్దగా పేపర్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు అండ్ పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో కూర్చొని ఆన్లైన్లోనే కొన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. అదేంటి అనేది తర్వాత చెప్తాను. దానికన్నా ముందు మీకు ఏం తెలియాలి అంటే ఫస్ట్ మీరు మినిమం 18 years ఆఫ్ ఏజ్ అయి ఉండాలి అండ్ దెన్ మీకు ప్రతి మంత్ శాలరీ వచ్చినట్టు ఒక బ్యాంక్ స్టేట్మెంట్ అనేది వ్యాలిడ్ ప్రూఫ్ ఉండాలి. అప్పుడే మీకు ఈ లోన్ అనేది వస్తుందన్నమాట. సో ఈ రెండు మీ దగ్గర ఉన్నట్టయితే మీరు దీనికి ఈ ప్రాసెస్ని ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా సింపుల్గా చేసేయచ్చు. ఫస్ట్ ఏం చేయాలి అంటే జస్ట్ మనీ అనే వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. దానికి ఒక వ్యాలిడ్ ఫోన్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ద్వారా మీ ఫోన్ నెంబర్ని అది వ్యాలిడేట్ చేస్తుంది. సో అలా లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిపోయిన తర్వాత కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. అదేంటంటే ఫుల్ నేమ్, అలానే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇలాంటి డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేయాలి అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి. సో ఇవన్నీ వాళ్ళు అనలైజ్ చేసుకొని మీకు క్యాపబిలిటీ ఉందా లేదా ఈ క్రెడిట్ని ఈఎంఐస్ ద్వారా పే చేయడానికి అనేది చెక్ చేసుకుంటారు. సో ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ లోన్ అనేది చాలా ఫాస్ట్గా అప్రూవ్ అయిపోతుంది. సో వన్స్ అది లోన్ అప్రూవ్ అయిపోయిన తర్వాత మీరు అది యూస్ చేసుకొని ఎక్కడైనా షాపింగ్ చేసుకోవచ్చు. అంటే మీరు జస్ట్ మనీ అనే వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే కిందన అవర్ పార్ట్నర్స్ అని చెప్పి కనిపిస్తుంది. సో అందులో టాప్ వెబ్సైట్స్ లైక్ జబాంగ్, అమెజాన్, ఇలా చాలా మంచి వెబ్సైట్స్ అనేవి ఉంటాయి. వాటిలోంచి మీరు ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చు. లైక్ ఫర్నిచర్ కానీ, ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, గ్యాడ్జెట్స్ కానీ, క్లాతింగ్ కానీ, ఏదైనా మీకు నచ్చిన ఐటమ్స్ ఏదైనా మీరు షాపింగ్ చేసుకోవచ్చు. అంటే మీకు ఆ మనీ అనేది ఎలా వస్తుంది అంటే వోచర్ రూపంలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్లోని ఒక ఫోన్ షాపింగ్ చేయాలనుకుంటున్నారు. సో అక్కడ డీటెయిల్స్ అనేవి ఇస్తారనమాట. జస్ట్ మనీ ప్రాసెస్ అంతా చేస్తున్నప్పుడు మీరు ఏం షాపింగ్ చేయాలనుకుంటున్నారు అనేది అడుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ అనుకోండి, ఫోన్ అని ఇస్తారు అండ్ దాని కాస్ట్ ఇస్తారు అండ్ మీరు ఎన్ని ఈఎంఐస్ పెట్టుకోవాలనుకుంటున్నారో అది కూడా ఇస్తారు. సో దాన్ని బట్టి మీకు అమెజాన్కి అయితే అమెజాన్ వోచర్, జబాంగ్కి అయితే జబాంగ్ వోచర్, ఇలా మీకు మీ మెయిల్కి ఆ వోచర్ అనేది పంపిస్తారు. సో మీరు ఆ అమెజాన్లోకి లాగిన్ అయ్యి లైక్ అమెజాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని ఆ వోచర్ ద్వారా మీరు కొనుక్కోవచ్చు అనమాట. అండ్ ప్రతి మంత్ వచ్చిన తర్వాత ఈఎంఐస్ని పే చేసేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చాలా సింపుల్గా అండ్ చాలా ఫాస్ట్గా ఈ ప్రాసెస్ అంతా కూడా అయిపోతుంది. సో సైట్లోకి వెళ్తే మీకు అన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ మనకి ప్రాసెస్ అనేది 3 స్టెప్స్లో అవుతుందని చెప్పి ఉంది కదా, నేను ఆల్రెడీ అదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ప్రొఫైల్ని కంప్లీట్ చేయడం, అంటే మీ బేసిక్ డీటెయిల్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇవన్నీ ఇవ్వడం. అండ్ దెన్ అకౌంట్ వెరిఫికేషన్, అంటే మీ బ్యాంక్ అకౌంట్ని వెరిఫై చేసుకోవాలి. అండ్ థర్డ్ స్టెప్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే మీ అకౌంట్ అప్రూవ్ అయిపోయిన తర్వాత ఎన్ఏసిహెచ్ ఫామ్ అనేది ఒకటి వస్తుంది మీ మెయిల్కి. దాన్ని డౌన్లోడ్ చేసుకొని సైన్ చేసి స్కాన్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాలి. అండ్ ఇంకేమైనా అదర్ డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్ ఉంది కింద. సో దాంట్లో వెళ్ళి మీరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీ క్వశ్చన్స్ని క్లియర్ చేస్తారు. సో ఎవరైతే క్రెడిట్ కార్డ్స్ లేకుండా ఈఎంఐస్ ద్వారా షాపింగ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్. 6 months వరకు ఎలాంటి ఇంట్రెస్ట్ పడదు, 0% ఇంట్రెస్ట్ అనమాట 6 months వరకు. ఆఫ్టర్ 6 months ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. సో మ్యాక్సిమం 6 months లోపల మీరు కనుక ఈ అమౌంట్ని ఈఎంఐస్ ద్వారా పే చేసుకోగలిగితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఈ మీకు ఎంత అమౌంట్ లోన్ వస్తుంది అనేది మీ శాలరీ బట్టి డిపెండ్ అవుతుంది. మీకు ఎక్కువ శాలరీ ఉన్నట్టయితే మీకు ఎక్కువ క్రెడిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట.
ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మీకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.